హాయ్ అండి. ఇదిగోండి వినాయకుడి అచ్చుతో మట్టిని మనకి బొమ్మ ఇలా చేస్తారు పిల్లలు. మీకు నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడుతుందని పెట్టాను. ఇది 700 ఆయిల్ రాస్తున్నాడు. పౌడర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. పౌడర్ ఏంటంటే తెల్లగా వస్తుంది. పోయినసారి పౌడర్ పెట్టి చేశారు, ఈసారి ఆయిల్ పెట్టారు. ఆయిల్ పెడితే నీట్గా బాగుంది, మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఆయిల్ కానీ పౌడర్ కానీ పెడితే ఇలా కొంచెం కొంచెం మట్టిని చక్కగా లోపలికి ఒత్తి పెడతారు. ఈ మట్టి కూడా ఈజీ, అస్సలు తెచ్చేసేసి డైరెక్ట్గా పెట్టరండి. ఈ మట్టి 2 రోజులు ముందే తీసుకొచ్చి దాన్ని వాటర్లో, బకెట్లో వాటర్ పోసి నానపెడతారు. మట్టిని నానపెట్టి ఆ మట్టిని ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఒక కర్రకి కానీ ఏదైనా ఒక చోట ముడివేసి వేలాడేటట్టు కడతారు. ఆ వాటర్ అంతా దిగిపోయి చక్కగా ఇలా మట్టి క్లే లాగా అయిపోతుంది. ఇలా మనకి ఏ బొమ్మ అయితే మనం బొమ్మని ఎలా చేయాలనుకుంటున్నామో అలా చేసుకుంటారు. రెండో ఆయన చేస్తున్నాడు, చిన్న అల్లుడు. ఫస్ట్ నుంచి పెద్దల్లుడు బాగా చేసేవాడు, ఈసారి లేట్గా వచ్చాడు, హాస్టల్లో ఉంటున్నాడు. ఇదిగోండి బొడ్డాయన. వాళ్ళకి మనం మట్టిలో ఆడుతున్నారని అనుకోకుండా చక్కగా వదిలేసేస్తే ఇప్పుడు సరిగ్గా రాకపోయినా కాస్త చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోయిద్ది. వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి అభి ఫస్ట్ నుంచి బాగా చేసేవాడు బొమ్మలు. 3 అడుగుల బొమ్మలు అలా కొంచెం పెద్దవి చేసేవాడు. లచ్చులు కాకుండా తనే చేసేవాడు, బాగుండేది. అందరికీ మా 4 ఇళ్ళకి చేసి పెట్టేవాడు. కొంచెం తీసుకున్న కాడి నుంచి కొంచెం ఈజీగా ఉంది. చక్కగా నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటాను, వీళ్ళేమో తయారు చేసుకుంటూ ఉంటారు. అక్కడ సౌండ్ బాక్స్ పెట్టి ఇంకా పాటలు వింటూ వాళ్ళు చేసుకుంటారు, నేను మిషన్ కుట్టుకుంటాను. సరదాగా ఉండిద్ది. పిల్లలు వినాయక చవితి వస్తే చాలు, సాయంత్రం నుంచి ఇంకా కాసేపు ఎంతో టైం పట్టదులేండి, 1 గంటలో అయిపోయిద్ది. ఇది ఈజీయే కదా, ఒకసారి కొనుక్కుంటే సరిపోయిద్ది. పిల్లలు మటుకి బాగా ఎంజాయ్ చేస్తారండి వినాయక చవితి. ఇలా మట్టి తయారు చేసి బొమ్మలు చేయటం ఒకటి, మళ్ళీ బొమ్మను కూడా, పెద్ద బొమ్మను కూడా తీసుకురావడానికి వెళ్తారు పిల్లలు. పెద్ద పిల్లలు వీళ్ళందరూ వెళ్తారు, చిన్నవాళ్ళు ఇద్దరు వెళ్ళారులేండి. మళ్ళీ చేనుకి వెళ్ళి ఆ గరిక, పత్రిక అవన్నీ వీళ్ళే తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి 4 ఇళ్ళకి తోరణాల్లాగా కడతారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో డెకరేషన్ చేసి పూజ చేసుకొని మళ్ళీ పెద్ద బొమ్మల దగ్గరికి వెళ్ళి, మామూలు హడావిడి కాదు అబ్బాయిలది. సాయి చేశాడు చూడండి బుల్లి బొమ్మ, అసలు వినాయకుడు ఒక ఫోజ్ ఇచ్చినట్టుంది, పడుకోనో ఒక సైడ్కో తిరిగి. చూడండి ఎలా చేశాడో. ఇంక ఇవన్నీ పాడేయంలేండి, మళ్ళీ కాస్త మనకి చేలు ఉంటాయి కదా అక్కడ పెట్టడము, లేకపోతే మొక్కల్లో పెట్టడమో చేస్తాం. ఇంక మళ్ళీ నిమజ్జనం కూడా బాగా చేస్తారండి వీళ్ళు. ఈ నైటే దీపారాధన అయిపోయిన తర్వాత కదిపేస్తాం. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళే ముందు ఇంక రెడీ అయిపోయి అన్నీ తీసేసుకొని చక్కగా ఒక టబ్లో పెట్టి బండి మీద వెళ్ళి ఒక్కొక్కళ్ళు నిమజ్జనం చేసి వస్తారు. వెనకమాల మాకు కాలం ఉంది పెద్దది, అక్కడ చేస్తారు. ఇదిగోండి ఒక బొమ్మ మటుకి ఇలాంటివి తెచ్చుకుంటారు. దానికి మళ్ళీ డ్రెస్ కుట్టిస్తారు, నా చేత డ్రెస్ కుట్టించి ఇంకా డ్రెస్ వేసి కలర్లు కూడా నచ్చాలి, కలర్లు లేసులు షైనింగ్ ఉండాలంట, క్లాత్ వెతికిచ్చి ఇలా కుట్టిస్తారు. సరేనండి, ఉంటాను, బాయ్.